ఈ వీడియోలో మనం రేఖీయ సమీకరణ వ్యవస్థ సాధన చరరాశి తొలగింపు పద్ధతి ద్వారా తెలుసుకోబోతున్నాం. అంటే చరరాశి తొలగింపు పద్ధతిని ఉపయోగించి ఇచ్చిన రేఖీయ సమీకరణ వ్యవస్థన యొక్క సాధన ఎలా కనుక్కోవచ్చో తెలుసుకుంటున్నాం. ఇంగ్లీష్లో దీనిని సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్స్ త్రూ వేరియబుల్ ఎలిమినేషన్ అంటారు. కొన్నిసార్లు త్రూ వేరియబుల్ మ్యానిపులేషన్ అని కూడా చెప్పవచ్చు ఇంగ్లీష్లో. చూడండి ఏమిటో ఈ చరరాశి తొలగింపు పద్ధతి. చరరాశి తొలగింపు పద్ధతి ద్వారా క్రింద చూపిన సమీకరణాలను సాధించండి. 5x - 10y = 15 ఇది మొదటి సమీకరణం. 3x - 2y = 3 ఇది రెండవ సమీకరణం. మనం ఈ రెండు సమీకరణాలను అంటే సమీకరణ వ్యవస్థగా కూడా చెప్పవచ్చు. అయితే ఇవి రేఖీయ సమీకరణాలు. ఈ రేఖీయ సమీకరణ వ్యవస్థకి సాధన తెలుపవలసి ఉంది. ఇప్పటి వరకు మనం రెండు పద్ధతులు నేర్చుకున్నాం కదా. మీరు గత వీడియోలను గమనించినట్లయితే మొదటిది ఇచ్చిన రెండు రేఖీయ సమీకరణాలను రేఖల రూపంలో గ్రాఫ్ కాగితం పైన గీసి అవి ఎక్కడ ఖండించుకుంటున్నాయో అంటే ఒకవేళ ఖండించుకుంటే ఎక్కడ ఖండించుకుంటున్నాయో ఆ ఖండన బిందువునే ఇచ్చిన రేఖీయ సమీకరణ వ్యవస్థ యొక్క సాధనగా చెప్పవచ్చు. ఒకవేళ ఖండించుకోవట్లేదు అంటే వాటికి సాధన లేదు అని అర్థం. ఇది మొదటి పద్ధతి, అంటే గ్రాఫ్ కాగితం పైన గీసి రేఖల రూపంలో. అలా కాకుండా రెండవ పద్ధతి ఏమిటంటే ప్రతిక్షేపణ పద్ధతి. అంటే ఇచ్చిన రెండు రేఖీయ సమీకరణాలలో ఏదో ఒక రేఖీయ సమీకరణంలో మనం చరరాశిని కర్తగా రాసి ఆ చరరాశి విలువను మరొక సమీకరణంలో ప్రతిక్షేపించి తద్వారా కూడా ఇచ్చిన రెండు రేఖీయ సమీకరణాలను సాధించవచ్చు. అది రెండవ పద్ధతి. అయితే మనం ఇక్కడ ఒక మూడవ పద్ధతి ఏమిటది? చరరాశి తొలగింపు పద్ధతి ద్వారా ఇచ్చిన ఈ రెండు రేఖీయ సమీకరణాలను సాధించబోతున్నాం. ఏమిటో ఆ పద్ధతి చూడండి. సమాధానం ముందుగా ఇచ్చిన రేఖీయ సమీకరణాలను రాసుకుందామా? 5x - 10y = 15 ఇది మొదటి రేఖీయ సమీకరణం. మరి రెండవ రేఖీయ సమీకరణం ఏమిటి? 3x - 2y = 3 ఇది రెండవ రేఖీయ సమీకరణం. చరరాశి తొలగింపు పద్ధతి అంటే ఏమిటంటే ఇచ్చిన రెండు రేఖీయ సమీకరణాల్లో x పదము y పదము ఉన్నాయి కదా. మనం ఏదో ఒక రేఖీయ సమీకరణంలో ఒక పదాన్ని తొలగించినట్లయితే సహజంగా బీజగణిత పద్ధతుల ద్వారా రెండవ పదం విలువ చాలా సులభంగా తెలుస్తుంది. అదేమిటో చూడండి. మీకు సందేహం అవసరం లేదు. మనం కాస్త సమయంలో ఆ విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎలా చేస్తున్నానో చూడండి. రెండవ సమీకరణాన్ని 5తో గుణించి దాని నుండి మొదటి సమీకరణాన్ని తీసివేయండి. అంటే ముందుగా రెండవ సమీకరణాన్ని 5తో గుణించాలన్నమాట. ఇలా 5 × 3x - 2y ఎడమవైపు భాగం కదా = 5 × 3 ఇలా ఉంది. అంటే ఏమవుతుంది? 5 × 3 కాస్త 15x - 5 × 2y 10y = 5 × 3 15. అవునా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ సమీకరణం నుంచి మనం మొదటి సమీకరణాన్ని తీసివేయాలి. అవునా? ఇదే కదా మొదటి సమీకరణం. 5x - 10y = 15. నేనేం చేశాను? రెండవ సమీకరణానికి 5 గుణించి తద్వారా y పదాన్ని సమానంగా చేశాను చూడండి. అంటే మొదటి పదంలో -10y ఉంటే నేను గుణించిన తర్వాత కూడా -10y వచ్చేలాగా తయారు చేసుకున్నాను. తద్వారా ఇప్పుడు రెండింటినీ తీసివేసినప్పుడు ఒకదాని నుంచి ఒకటి 10y వెళ్ళిపోతుంది అనమాట. అంటే y పదం ఉండదు. ఇలా మీరు ఎప్పుడైతే తీసివేస్తారో గుర్తులు మారతాయి కదా. ప్లస్ ఉన్నప్పుడు మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నప్పుడు ప్లస్ అవుతుంది. ఇలా 15లోంచి 5x తీసేయాలి. అంటే 15xలోంచి 5x ఏమవుతుంది? 10x. 10yలోంచి 10y వెళ్ళిపోతుంది, 0 అవుతుంది. 15లోంచి 15 వెళ్తే 0 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి x విలువ ఎంత అండి? 0. ఇచ్చిన ఈ రేఖీయ సమీకరణ వ్యవస్థకు సాధన మొదటి సాధనగా x విలువ ఎంత వచ్చింది? 0 వచ్చింది. మరి మనం సాధన అంటే y విలువ కూడా కనుక్కోవాలి. సాధన అంటే ఏమిటి? ఇచ్చిన రెండు రేఖీయ సమీకరణాలు ఒక x, y విలువ దగ్గర సంతృప్తి చెందుతాయి. రెండు సమీకరణాలు సంతృప్తి చెందుతాయి. ఏ x, y విలువ దగ్గర రెండు సమీకరణాలు సంతృప్తి చెందుతాయో ఆ x, y విలువలనే ఇచ్చిన రేఖీయ సమీకరణ వ్యవస్థ సాధనగా చెప్పవచ్చు. మనకు x విలువ వచ్చింది, y విలువ కనుక్కుందాం. x = 0ని రెండవ సమీకరణంలో ప్రతిక్షేపించండి. అంటే x విలువైన 0ని మనం రెండవ సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. రెండవ సమీకరణం ఏంటి? 3x - 2y = 3 కదా. ఇప్పుడు x స్థానంలో 0ని ప్రతిక్షేపిద్దాం. ఇలా 3 × 0 - 2y = 3.
అప్పుడు ఏమైంది, -2y = 3 అయింది. అంటే y విలువ ఎంత, -3/2. తద్వారా మనకేం తెలిసింది, x విలువేమో 0, y విలువేమో -3/2. ఇవి మనకు ఇచ్చిన రేఖీయ సమీకరణ వ్యవస్థ యొక్క సాధనలు. మరి ఇవి నిజమైన సాధనలా కాదా అని తెలుసుకోవడం కోసం మనం ఈ విలువలని ఇచ్చిన రెండు రేఖీయ సమీకరణాలలో ఏదో ఒక దానిలో ప్రతిక్షేపించి చూద్దాం. x, y విలువలని మొదటి సమీకరణంలో ప్రతిక్షేపించండి. మొదటి సమీకరణం ఏంటి, 15x - 10y = 15 కదా. ఇప్పుడు x, y విలువలను దీనిలో పెడదాం. నేను ఎడమ వైపు భాగం తీసుకున్నాను. ఎడమ వైపు భాగం ఏముంది, = 15x - 10y కదా. కాబట్టి x స్థానంలో 0ని పెట్టండి. 15 × 0 - y స్థానంలో -3/2. తద్వారా ఏమైంది, ఇలా 10ని 2 ఎన్నిసార్లు భాగిస్తుంది, 5 సార్లు. మరియు 15 × 0 ఎలాగూ 0నే. తద్వారా -5 × -3 + 15 అవుతుంది. అంటే ఎడమవైపు భాగం విలువ 15 వచ్చింది. మరి కుడివైపు ఏముంది, 15 ఉంది, అవునా. కుడివైపు కూడా 15 ఉంది కాబట్టి అవి రెండు సమానమయ్యాయా లేవా, సమానమయ్యాయి. అంటే మనకు వచ్చిన విలువలు x విలువ 0, y విలువ -3/2 ఇచ్చిన రేఖీ సమీకరణ వ్యవస్థ యొక్క సాధనగా చెప్పవచ్చు. మరొక ఉదాహరణ చూద్దామా. చరరాశి తొలగింపు పద్ధతి ద్వారా క్రింద చూపిన సమీకరణాలను సాధించండి. ఇక్కడ కూడా మనకు రెండు సమీకరణాలు ఇస్తారు, చూడండి ఏంటో అవి. 5x + 7y = 15. రెండవది 7x - 3y = 5. ఈ రెండు సమీకరణాలు ఇచ్చారు. ఈ రెండు సమీకరణాలను మనం సాధించాలి. ఏ పద్ధతి ద్వారా, చరరాశి తొలగింపు పద్ధతి ద్వారా. అంటే ఏదో ఒక చరరాశి పదాన్ని మనం ముందుగా ఒక రేఖీ సమీకరణం నుంచి తొలగించి తద్వారా సాధించే ప్రయత్నం అన్నమాట. సమాధానం ముందుగా ఇచ్చిన రేఖీ సమీకరణాలను రాసుకుందామా. 5x + 7y = 15. ఇది మొదటి సమీకరణం. తరువాత 7x - 3y = 5. ఇది రెండవ సమీకరణం కదా. ఈ రెండు సమీకరణాల నుంచి మనం ఒక చరరాశి పదాన్ని తొలగించాలి. అయితే మీరు గమనించినట్లయితే మనం ముందు ఉదాహరణలో ఒక సమీకరణాన్ని గుణించి రెండవ సమీకరణం నుంచి తీసివేశాం కదా. ఆ పద్ధతి మనకి ఇక్కడ పని చేయకపోవచ్చు. ఎందుకో మీకు తరువాత తెలుస్తుంది, చూడండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మొదటి సమీకరణాన్ని 7తో గుణిస్తున్నాను. గుణించి రెండవ సమీకరణాన్ని 5తో గుణించి మొదటి సమీకరణం నుండి తీసివేయాలి. అంటే ఇలా, ఇది మొదటి సమీకరణం కదా, దీన్ని 7తో గుణించి ఎలా వస్తుంది, 7 × 5x + 7y = 7 × 15. అప్పుడేమవుతుంది, 7 × 5x 35x + 7 × 7 49y = 7 × 15 105 అవుతుంది. తర్వాత రెండవ సమీకరణాన్ని 5తో గుణిద్దాం. ఇలా 5 × 7x - 3y = 5 × 5. అప్పుడేమవుతుంది, 5 × 7x అంటే 35x మైనస్ 5 × 3 15y = 5 × 5 ఏమవుతుంది, 25 అవుతుంది, అవునా. అయింది. చూడండి, మొదటి సమీకరణం నుంచి, అంటే మొదటి సమీకరణాన్ని 7 గుణించాను కదా, దాని నుంచి రెండవ సమీకరణాన్ని తీసివేస్తున్నాను. మీరు గమనించినట్లయితే ఇక్కడ రెండింటిలోనూ x పదాన్ని నేను 35xగా చేయగలిగాను. అందుకు నేను మొదటి సమీకరణాన్ని 7తో గుణించాను, రెండవ సమీకరణాన్ని 5తో గుణించాను. అలానే మీరు y పదాన్ని కూడా ప్రయత్నించవచ్చు. y పదాన్నైనా తీసివేయవచ్చు, x పదాన్నైనా తీసివేయవచ్చు. నేను x పదాన్ని తీసుకున్నాను అంతే. చూడండి, మీరు ఎప్పుడైతే మొదటి సమీకరణం నుంచి రెండవ సమీకరణం తీసివేస్తారో 35x వెళ్ళిపోతుంది కదా, 0 అవుతుంది. 49 మైనస్ ఏమైంది, ప్లస్ అవుతుంది 15కి. 49 + 15 64y అవుతుంది = 105 - 25 80. అంటే 64y = 80. దీని ద్వారా y విలువ ఏమవుతుందండి, చూడండి, 64y = 80. తద్వారా y = 80/64. అంటే సూక్ష్మీకరిస్తే y = 5/4. అంటే y విలువ 5/4. ఇది ఒక సాధనగా చెప్పవచ్చు. మరి మనకు x విలువ కూడా కావాలి కదా సాధన అంటే. మరి x విలువ ఎలా వస్తుంది, y = 5/4ని రెండవ సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. అప్పుడు మనకు x విలువ వస్తుంది. ఎలాగో చూడండి, y = 5/4ని మనం దేనిలో ప్రతిక్షేపిస్తున్నాం,
7x మైనస్ 3y ఈక్వల్ టు 5. ఇది రెండవ సమీకరణం. ఇందులో ప్రతిక్షేపిద్దాం. అంటే 7x మైనస్ 3 ఇంటూ y స్థానంలో 5/4 పెడదాం ఈక్వల్ టు 5. అప్పుడు ఏమైంది? 7x మైనస్ 3 ఇంటూ 5 15/4 ఈక్వల్ టు 5. అయితే ఎడమ వైపున్న -15/4ని కుడివైపు పంపించండి. 10 + 15/4 అవుతుంది. తద్వారా కసాగు కట్టినట్లయితే 4 5 20 + 15/4. 7x ఈక్వల్ టు 20 + 15/4. అంటే ఏం రాయవచ్చు? ఎడమ వైపున్న ఎక్స్ని మనం కుడివైపు తీసుకెళ్తే భాగాహారంలోకి వెళ్తుంది. పైన 20 + 15 35 అవుతుంది. కింద 7 × 4 28 అవుతుంది. అవునా? సూక్ష్మీకరిస్తే ఎక్స్ విలువ కూడా 7 5 35, 7 4 28. ఎక్స్ కూడా 5/4 అయింది. y విలువ 5/4, ఎక్స్ విలువ కూడా 5/4. అయితే మనకు వచ్చిన ఈ సాధనలు నిజమా కాదా అనే విషయాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు? ఏదో ఒక ఇచ్చిన రెండు సమీకరణాల్లో దేనిలో ఒకదానిలో మనం ప్రతిక్షేపించవచ్చు. అది సంతృప్తి చెందుతుందా లేదా చూడవచ్చు. x, y విలువలని మొదటి సమీకరణంలో ప్రతిక్షేపించండి. ఇలా x ఎంత? 5/4, y ఎంత? 5/4. ఈ రెండింటిని మొదటి సమీకరణమైన 5x + 7y = 15లో ప్రతిక్షేపిద్దాం. ఇప్పుడేమవుతుంది? 5 × 5/4 ప్లస్ 7 × 5/4 ఈక్వల్ టు 15. 5 × 5 25/4 ప్లస్ 7 × 5 35/4 ఈక్వల్ టు 15. మరి కసాగుగా 4 తీసుకుంటే 25 + 35/4 ఈక్వల్ టు 15. 25 + 35 ఏమవుతుంది? 60. 60/4 ఏమవుతుంది? చూద్దాం. 15ఏనా? అంటే ఎడమ వైపు ఎంత ఉందో కుడివైపు కూడా అంతే ఉంది. అంటే సమీకరణం సంతృప్తి చెందినట్లు. కాబట్టి x విలువ 5/4, y విలువ 5/4కి ఇచ్చిన రేఖీయ సమీకరణ వ్యవస్థ సంతృప్తి చెందుతుంది. కాబట్టి అవి అంటే x, yలు 5/4 5/4 ఇచ్చిన రేఖీయ సమీకరణ వ్యవస్థ యొక్క సాధనగా మనం చెప్పవచ్చు. మనం ఏం నేర్చుకున్నాం ఈ వీడియోలో? చరరాశి తొలగింపు పద్ధతి ద్వారా సమీకరణ సాధన, అంటే చరరాశి తొలగింపు పద్ధతిని ఉపయోగించి సమీకరణ సాధన ఎలా ఉంటుందో మనం నేర్చుకున్నాం. కొన్ని ఉదాహరణలతో